ఈ నెల 18న తెలంగాణ రాష్ట్ర బంద్ను విజయవంతం చేయండి. రాష్ట్ర బంద్తో రిజర్వేషన్ వ్యతిరేకుల కళ్ళు తెరిపిస్తా. బంద్కు అఖిలపక్ష పార్టీల మద్దతు ప్రకటించాలి. బంద్లో పార్టీలకు అతీతంగా బీసీ శ్రేణులు పాల్గొని బీసీల సత్తా చాటాలి. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 18న జరిగే తెలంగాణ రాష్ట్ర బంద్లో పార్టీలకు అతీతంగా సమస్త బీసీ శ్రేణులు పాల్గొని బీసీల ఐక్యతను చాటాలని బీసీ జేఏసీ చిల్కానగర్ కమిటీ పిలుపునిచ్చారు. ఉప్పల్లో చిల్కానగర్ నోవా బ్యాంక్వెట్ హాల్లో ఈ బంద్కు రాష్ట్రంలోని విద్యా సంస్థలు, వ్యాపార వర్గాలు, అన్ని వర్గాల ప్రజలు సహకరించి బంద్ను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బీసీల రాష్ట్ర బంద్ ద్వారా బీసీల ఐక్యతను చైతన్యాన్ని చాటి చెప్పాలని, బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని దేశానికి వినిపించడం కోసమే బంద్ చేయాల్సి వస్తుందని, బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేదే లేదని హెచ్చరించారు. బీసీలకు న్యాయబద్ధంగా రావాల్సిన రిజర్వేషన్లు కోర్టులను వేదికగా చేసుకొని అగ్రకులాలు అడుగడుగునా అడ్డుకుంటున్నాయని, ఇది ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగే బీసీ ఉద్యమం వ్యక్తుల ప్రయోజనాల కోసం కాదని, బీసీ వ్యవస్థకు మేలు జరిగే ఉద్యమం అని, ఈ ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలు ఉన్న బీసీ శ్రేణులు కలిసి వచ్చి ఈ నెల 18న జరిగే రాష్ట్ర బంద్ను చరిత్రలో కన్వీని రీతిలో విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీల ఆత్మ అభిమానాన్ని దెబ్బతీస్తూ బీసీల రిజర్వేషన్లు తగ్గించాలని కుట్రలు చేసే వాళ్లకు బుద్ధి చెప్పేలా బీసీలు ఉద్యమించే సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్ర బంద్కు అఖిలపక్ష రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఎక్కడెక్కడ బీసీలు జేఏసీలుగా ఏర్పడి బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తర్వాత మొత్తం 36 మంది సభ్యులతో చిల్కానగర్ బీసీ జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జేఏసీ కమిటీలో పుప్పాల వెంకటేశ్వర్లు, గజ్జల సత్యగౌడ్, బోడ విద్యాసాగర్, తెలంగాణ సంపత్, ఇక తదితరులు అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో పండ్ల కిషన్ గౌడ్, వెంకన్న బజార్, హేమంత్ గౌడ్, రామగిరి సురేష్, మట్ట రమేష్ గౌడ్, ఎక్కల్దేవి, ఇంకా వీళ్ళందరూ కూడా పాల్గొన్నారన్నమాట. దీంట్లో ముఖ్యంగా అయితే మొత్తానికైతే ఈ బీసీ రిజర్వేషన్ల గురించి కూడా పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ ఉన్నారు. 42% కూడా రిజర్వేషన్ కావాలని అంటూ ఉన్నారు. అలాగే మనకి ఇదే తరహాలో నిన్న ఉప్పల్లో మీటింగ్ ఏర్పాటు చేసి జేఏసీలు పిలుపునిచ్చారన్నమాట. జేఏసీని ఏర్పాటు చేశారు. దీంట్లో మొత్తంగా 36 మంది సభ్యులతో చిల్కానగర్లో బీసీ జేఏసీ ఏర్పాటు చేశారన్నమాట. మొత్తంగా అటు చూసుకుంటే మరి కోర్టు ఏమో స్టే ఇచ్చింది, ఇటు సైడ్ స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోవడం జరిగింది. మరి మొత్తంగా కూడా ఈ బీసీ రిజర్వేషన్ పైన ఎట్లాంటి తీర్పు వస్తుంది, ఎట్లా ముందుకు వెళ్ళబోతుందని చూడొచ్చు. మనకు 18వ తారీఖు అయితే మొన్న ఆర్ కృష్ణయ్య 18వ తారీఖున రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. సో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతూ ఉన్నారు. అలాగే తెలంగాణ ఉద్యమం కంటే ఈ బీసీ ఉద్యమ పోరాటాన్ని కూడా దానికంటే మెరుగుపరిచి పెద్ద స్థాయిలో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని కూడా మనకు బీసీ సంఘాల అధ్యక్షులందరూ కూడా చెప్పడం జరుగుతుంది.